వాట్సాప్ బై దిస్ ఇస్ కౌశిక్ ప్లేట్లో అందరూ. సో గాయస్ thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో ఏం లేదనమాట, ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్. సో లెట్స్ గో. ఫస్ట్ థింగ్ మన బ్లాగ్లో వేసేది ఏంది, జిమ్ పోతాం. గాయస్ మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే మస్తు తగ్గిపోయింది. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్లస్ వ్లాగ్స్ కాంబినేషన్లా తీద్దాం అనుకుంటున్నాం. సో మీ ఒపీనియన్ ఏంది, మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి? నాకు తెలుసు మీరైతే డైరెక్ట్ అరే నువ్వు వీడియోలు పెట్టరా చాలు అనుకుంటారు, బట్ యా ఐమ్ ట్రయింగ్. సో చెప్పండి, ఇన్ఫర్మేషన్ ప్లస్ వ్లాగ్ కంటెంట్లా వ్లాగ్ ఫార్మాట్లా కావాలా, లేకుంటే నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర కూర్చొని ఫుల్ ఎడిటింగ్ చేసుకుంటా ఒకటే దగ్గర కూర్చొని ఇన్ఫర్మేషన్ లాంటివి కావాలా అని చెప్పేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను 40 kgs షోల్డర్ అటెంప్ట్ చేస్తున్నా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సో 40 kgs షోల్డర్ ప్రెస్ తీసుకో అవుతుందా కాదా అని చెప్పేసి మంచిగా వార్మప్ చేసుకున్నాం. సో గాయస్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మెంటల్ హెల్త్ అనమాట. సో మన జనరేషన్ ఎందుకు ఇట్లా యాంగ్జైటీ, డిప్రెషను, స్ట్రెస్, లోన్లీనెస్ ఎందుకు ఇట్లా మన జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎందుకు ఇట్లా గురవుతుంది అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. 1 by 1 బ్రేక్ డౌన్ చేసుకుంటాం, మాట్లాడదాం. సో ఎందుకు అట్లా అవుతుంది ఏందని చెప్పేసి మాట్లాడదాం. సో దానికన్నా ముందు జిమ్ వేసి వచ్చిన రికవర్ కావాలి ఆ బాడీ మనది. సో దానికి బైజామ్ ఐసో 0 తీసుకుంటాం అనమాట. తాగుకుంటా మాట్లాడదాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా లైఫ్ అంతా మస్తు బోరింగ్ ఉంది, మస్తు ఏంటది డిప్రెస్డ్ ఉంది, నేను అనుకున్న లైఫ్ ఇది కాదు, నేను అనుకున్న లైఫ్ ఒకటి, నేను బతికేది ఒకటి అని చెప్పేసి అట్లాంటి డిప్రెసింగ్ అనిపించిందా ఎప్పుడైనా మీకు అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకే. అండ్ ఒకవేళ మీరు మీ రికవరీ కోసం వే ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే ఐ సజెస్ట్ బైజామ్ ఐసో 0. కింద లింక్ డిస్క్రిప్షన్లో సర్చ్ కోడ్ అండి, అట్లనే మన కోడ్ వాడితే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకే రైట్. మనకి రకరకాల డిఎమ్స్లు వస్తాయి. యంగ్ జనరేషన్ ఎవరైతే మన బీటెక్లు అవి చదువుతుంటారో వాళ్ళు సో ఏదో ఫుల్ జీవితం అంతా ఓడిపోయినట్టు ఏదేదో మెసేజ్ చేస్తుంటారు. అన్న నా లైఫ్ అంతా ఫుల్ డిప్రెసింగ్ ఉందన్నా, నాకు ఇది ఉందన్నా అది ఉందన్నా అని చెప్పేసి మస్తు మెసేజ్ చేస్తుంటారు. ఏదో అంతా కోల్పోయినట్టు కానీ ఏదో సంథింగ్ ఒక లేని ఆబ్స్టాకిల్ ఒకటి క్రియేట్ చేసుకొని బాధపడుతుంటారు అనమాట. సో వాన్ లైఫ్ ఇట్లుంది, నా లైఫ్ ఎందుకు ఇట్లుంది అని చెప్పేసి తిరలాలు లేస్తే లైఫ్ స్టైల్ మొత్తం ఏంది సోషల్ మీడియాలో వీటిలోనే ఉంటున్నాయి కదా. సో ఒకడు మొత్తం పైసలు ఫ్లెక్స్ చేస్తాడు, ఒకడు బాడీని ఫ్లెక్స్ చేస్తాడు, ఒకటి ఇది చేస్తాడు, ఒకటి అది చేస్తాడు, ఒక లైఫ్ మీదనే వాడి ఏడుస్తుంటాడు. చేసేటోడు ఏదో ఒకటి చేస్తున్నాడు, చెయ్యనోడు ఈ కంటెంట్ని కన్జ్యూమ్ చేసేటోడే బలైపోతున్నాడు అనమాట. సో వన్ లైఫ్ని వీళ్ళ లైఫ్ని చూసుకొని వాళ్ళకున్న అన్నీ మర్చిపోతారు. 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి, నీకు తిననీకి తిండి దొరుకుతుంది, ఉండనీకి ఒక ఇల్లు దొరుకుతుంది, నువ్వు కిరాయి ఉంటున్నావో సొంత ఇంట్లో ఉంటున్నావో ఏదో ఒక ఇంట్లో ఉంటున్నావు, ఉండనైతే ఉంటున్నావు, బతకనైతే బతుకుతున్నావు. అది కూడా లేకుండా బతికేటోళ్ళని మస్తు మందిని పక్కన పెట్టేసి నీ లైఫే ఎందుకు ఇట్లుంది అని చెప్పేసి బాధపడుతున్నావు. సో వాళ్ళకి ఆ బాధ ఎందుకు వస్తుందంటే ఇంకొకటి లైఫ్ ఇంకా వీనికన్నా బాగుంది కాబట్టి. సో అట్లా కంపేర్ చేసుకొని లైఫ్ని మొత్తం అంధకారంలోకి నూకేసుకుంటారు అనమాట. సో నేనేమంటానంటే మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే సో మీరు మంచిగా చదవండి, మీకున్న టాస్క్లన్నీ ఫినిష్ చేయండి. దెన్ మీకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది.
దాని తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మీరు కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేకుంటే ఇంకేదైనా స్కిల్ డెవలప్ చేసుకుంటారా, సో ఏదైనా ఒకటి చేసేసి మనీ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనీ జనరేట్ చేయడం అనేది తప్పే కాదు, మంచిది. కానీ ఇంకోరితో కంపేర్ చేసుకొని ఇంకోలా పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మీరు వీక్గా చూపించుకొని డిప్రెస్డ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి నేను అనుకుంటా. సో కాలేజ్ డేస్ అనేవి చాలా ప్రీషియస్. ఈ డిప్రెషన్ సఫరింగ్, స్ట్రెస్, లోన్లీనెస్ అది ఇది అని చెప్పేసి వేస్ట్ చేసుకోకండి. సో కాలేజ్ లైఫ్ స్టైల్ ప్రీషియస్ లైఫ్ స్టైల్, పోతే మళ్ళీ రాదు. సో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఊపి అవతల మారేస్తావు. సో ఏది దొరికితే అని పట్టుకొని ఊపేస్తాను. ఇంకోటి పర్సనల్గా నాకు వర్క్ అయిన స్ట్రాటజీ ఏంటంటే, నేను బాగా గమనించింది, నేను ఏ రోజైతే జిమ్ పోను, ఏ రోజైతే వర్క్ సక్ అయ్యాను, ఏ రోజైతే నాకు ఏ నెల అయితే నాకు తక్కువ పైసలు వస్తాయో కంపేర్ టు నా ఎర్నింగ్స్, ఎప్పుడైతే నాకు ఇవి నా గ్రాఫ్ తగ్గిపోయేది నేను చూసుకుంటాను, అప్పుడు నేను ఫుల్ డిప్రెస్డ్గా ఫుల్ ఏంది బాధ అవుతుంటుంది, నాకు ఫుల్ ఇదవుతుంటుంది. సో దానికోసం నేను ఏం చేయాలి, ఎక్కువ వర్క్ చేయాలి. ఎక్కువ కంఫర్ట్లా ఉండకుండా ఎక్కువ వర్క్ చేయడం అని, ఎక్కువ ఫోకస్ చేయడం, నా మీద నేను ఫోకస్ చేసుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా నాకు ఏంది ఈ డిప్రెషన్ అనే ఫీలింగ్ ఉండదు. సో ఓకే ఉంటా, మరీ ఫుల్ సంతోషపడిపోయి అది అయిపోను. మళ్ళీ నాకు ఆశలు కూడా ఎక్కువ కాబట్టి, సో ఆశలు ఆబ్వియస్లీ మనని ఏంటది కిందనే ఉంచుతాయి, మరి పైకి అంత తీసుకోవు. బట్ సమ్వాట్ నేను ఐ ఫీల్ బెటర్. నేను ఎక్కువ సంపాదించినప్పుడు కానీ, నేను ఎక్కువ మంచిగా జిమ్ చేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, మోరోవర్ బిజీగా ఉన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ ఖాళీ ఉంటే నాకు ఈ డిప్రెషన్ మళ్ళీ వచ్చేస్తుంది. సో సో ఇంకోటి పడుకోండి. సో పడుకోకపోతే కూడా సో మస్తు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నా దగ్గరికి వెళ్ళి మీరు ప్రతి వీడియోలో వింటారు, స్లీప్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో చక్కగా పడుకోకపోతే కూడా ఈ డిప్రెషన్ అని చెప్పేసి ఇవన్నీ అటాక్ అయిపోతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ అటాక్లు ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో స్లీప్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బాడీని మంచి షేప్కి తీసుకురండి, అన్ని బాధలు పోతాయి. సో జిమ్లో జాయిన్ అవ్వండి, బాడీని ఒక మంచి షేప్లో తీసుకురండి. మీ లైఫ్ బెటర్ కాకపోతే నేను పేరు మార్చుకుంటా. 99% వర్క్ అవుతుంది. సో 100% గ్యారంటీ నేను ఇస్తాను. 99% వర్క్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ 1% బాధలు ఇంకా వేరే ఉంటాయి. సో కొన్ని బాధల్ని ఏం చేసినా అని తీసేయలేము, అదన్నీ పక్కకు పెడితే 99% వర్క్ అవుతుంది. జిమ్ వచ్చి బాడీని ఒక మంచి షేప్లో తీసుకురండి, చూద్దాం, మాట్లాడుకుందాం. నేను ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అంతా తోపుతురం కాదు, అంటే మైండ్ సెట్ గురించి దాని గురించి మాట్లాడగలుగుతాం. బట్ స్టిల్ కొన్ని అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి ఒక కోర్సులో జాయిన్ కాబోతున్నా, ఒక కొత్త లైఫ్ కోచ్ లాగా అవతారం ఎత్తబోతున్నా. సో దాని గురించి ఏంటది రీసెర్చ్ చేస్తున్నా. సో వన్స్ అది దొరికితే దాంట్లో జాయిన్ అయిపోయి థెరపీలు ఇవ్వడం స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నాకు నేను ఒక థెరపీ ఇచ్చుకుంటా, నన్ను నేను బాగా చేసుకుంటా, తర్వాత వేరే వాళ్ళని బాగా చేస్తా. సో థెరపిస్ట్ అయిపోతాను నేను దీని తర్వాత. అదనమాట ఇలాంటి వీడియో. సో ఎంతో కొంత మన స్టూడెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఇచ్చినా అని అనుకుంటున్నా. ఇచ్చినా అని, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. సో అంతే. సో మీకు ఎట్లాంటి అట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఒకటి దగ్గర కూర్చొని మీకు లాంగ్ వీడియోస్ చేయమంటారా, లేకుంటే ఇట్నే బ్లాగ్ టైప్లా చేయమంటారా అని చెప్పి అది కూడా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో అంతే, చిన్న వీడియోని ఇంతటితో ఆపిస్తున్నా. ఈరోజుకి దాసి ఉంటా. బాయ్, పీస్.